తెల్లవారుజామున 6 గంటలకే బారులు తీరినటువంటి జనం రాత్రి 12 దాటిన క్యూ లైన్లో నుంచున్నారు. ఇది 2019లో కనిపించింది, 2024లో కనిపించింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కనపడనంతటి టెంపర్మెంట్ ఈ 2 సార్లు కూడా కనిపించింది. ఇది ఎవరి కొంప ముంచుతుంది? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ కొంప ముంచారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కొంప ముంచారా? తెలియదు. ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. బట్ ఒకళ్ళకి ఈ ఎలక్షన్ రిజల్ట్ మాత్రం ఒకటి ఖాయం. భవిష్యత్తులో ఎవడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ హామీ ఇవ్వాలన్నా ధైర్యం చెయ్యాలా లేదా అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం. సంక్షేమ పథకాలు అన్నటువంటి ద్వారా లక్షల రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తనని తాను పరీక్షకు పెట్టుకున్నాడు. అలాగే అసలు దేశంలోనే సంక్షేమ పథకాలు వాల్యుబులా కాదా, ఎలక్షన్ పాయింటా కాదా అన్నటువంటి పరీక్షకు నిలబెట్టాడు. ఎట్ ద సేమ్ టైం అమలు చేస్తే ఓటేస్తారా లేదా జనం, సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఓట్లేస్తారంటే ఇక సంక్షేమ పథకాల సునామీలో కొట్టుకుపోతున్నట్టే ఈ దేశం. కాబట్టి ఓటర్ తీర్పు ఎటుంది. అదే సందర్భంలో ప్రభుత్వ పాలన మీద తీవ్ర అసహ్యాన్ని సృష్టించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతని సృష్టించారు. అవి పనిచేసినయా, దానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తానన్నటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ ఇస్తామన్నటువంటి మంత్రం పనిచేసిందా అన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి పరీక్ష. ఈ సునామీ ఎవరి కొంప ముంచుతుందో ఎవరికి అర్థం కాకుండా ఉంది.